78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యకర్తలతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, కరుణాకర్, బొజ్జశంకర్, మారగోని నవీన్ గౌడ్, కేశాని వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, పోల జయకుమార్, జూలకంటి సైదిరెడ్డి, ఇంతియాజ్ అలీ, నాంపల్లి శ్రీనివాస్, దుబ్బరూప, సదాలక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనందరెడ్డి, సూరెడ్డి సరస్వతి, పుట్ట రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్రకుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పదవి విరమణ చేసిన జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో పాటు జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎంపీటీసీలను జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, కంచెర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్ఓ మాల శరణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, మాజీ ఎంపీపీలు కరీం పాషా, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, కన్నెబోయిన జ్యోతి బలరాం, బొల్లం జయమ్మ, ధనావత్ బాలాజీ నాయక్, మాజీ జెడ్పీటీసీలు ఆంగోతు లలిత, కుర్ర సేవియా, తరాల బాలరాములు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్, నల్గొండ, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతకోని యాదయ్య గౌడ్, దేప వెంకటరెడ్డి, పల్లెడి రవీందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, దండంపల్లి సత్తయ్య, మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వరరావు, బడుపుల శంకర్, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, పట్టణ మహిళా కార్యదర్శి గాలి రాధిక, నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, కంచర్ల విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत राष्ट्र समिति पक्षाన
గౌరవనీయులు జిల్లా అధ్యక్షుల వారు మాజీ శాసనసభ్యులు పార్టీ ప్రముఖులు కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. ఆంధ్ర చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు మరియు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి నల్గొండ పక్షాన గౌరవ అధ్యక్షులు ఆమోద్ లలిత గారు ఇచ్చారా సన్మానం చేస్తున్నారు. ఒకసారి సమాజంలో వారికి అనంతరం ఆమోద్ సూర్య గారు వచ్చుగా సూర్య గారు ఆమోద్ అదేవిధంగా గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం గ్రంథాలయ ఇన్ఛార్జ్ పొట్టబొత్తిని యాదగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు పోరాడి సాధించుకున్న స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలందరికీ అందించడంలో నేటి పాలకులు విఫలమవుతున్నారని చెప్పారు. కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లాంటి జాడ్యాలు నేటికి దేశంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా నేటి పాలకులపై ఒత్తిడి చేయాలని యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి, సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, ప్రభావతి, తుమ్మల పద్మ, మల్ల మహేష్, నలపరాజు సైదులు, బొల్లు రవీంద్రకుమార్, కంప్యూటర్ ఫ్యాకల్టీ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరు కాగా, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, ఎంకేఐ సిద్దిక్, గుండు వెంకటేశ్వర్లు, దొంతినేని నరసింహారావు, జంపాల చంద్రశేఖర్, తేలు రవి, భూతం వెంకటయ్య, పెరిక యాదయ్య, చిందాల సంపత్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర స్వరాజ్, దాడి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य यमुना गंगा उत्कल जलधि तरंगा जय भजे गाये आशीष मागे गाये तब जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे बोलो भारत माता की बोलो भारत माता की। అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో సైతం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, నాయకులు జిల్లా యాదయ్య, మదార్, యూసుఫ్, మొండ్ల ముత్యాలు, పాండరి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పోతెపాక లింగస్వామి, పిల్లి రామరాజు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పెరికె మునికుమార్, రావెళ్ల కాసమ్మ, నేవర్స నీరజ, సుధారాణి, తారా, గడ్డం మహేష్, పూకల దశరథ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఇంటి వద్ద గల క్యాంప్ ఆఫీసులో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టి మల్లికార్జున రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అవినాష్, రవీందర్ రెడ్డి, స్వామి, నాగేందర్, రేణుక, మహేశ్వరి, కిరణ్, లలిత తదితరులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उच्चल शुभ नामे जागे तव शुभ आशीष मांगे जय हे जय हे जय 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 जय